నైమిషము అనే అరణ్యంలో సౌరికాలు శీర్షులతో కూడా కూర్చుని తపస్సు ఆచరిస్తున్నారు. అక్కడికి సమస్త పురాణాలు తెలిసిన సూత్రి వారు వచ్చారు. సౌరికాలు శీర్షులందరూ కూడా సూత్రి వారిని చూసి ఒక ప్రశ్న వేసినారు. సుతా మహానుభావ, మానవులు ఈ కలియుగంలో ఏ వ్రతాలు ఆచరించడం చేతను వారు కోరిన కోరికలను వివించి వారి జీవితాంతమున విష్ణు సాన్నిధ్యానికే చేరుకుంటారో అటువంటి వ్రతాన్ని తెలపండి అని అడిగారు. సూత్రి వారి ప్రకారంగా చెప్పుచున్నారట. మునీశ్వరులారా, మీరు నన్నడిగిన ప్రశ్నలనే పూర్వకాలున నారద మహాముని శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో అడిగి ఉన్నారు. ఆ వృత్తాంతాన్ని మీకు యావత్తు చెప్పుచున్నారు, శ్రద్ధగా వెంటనే చెప్పి సూత్రి వారి ప్రకారంగా చెప్పుచున్నారట. పూర్వకాలంలో నారద మహాముని అన్ని లోకాలు తిరుగుతూ చివరికి భూలోకానికి రాగా భూలోకంలోని మానవులు అనేకమైనటువంటి క్రిమికీటకాల జన్మలెత్తు అనేక దుఃఖాలతో కూడి అనేక వ్యాధులను అనుభవిస్తూ అనేకమైన కష్టాలతో ఉండడం చూసి వారిని ఏ విధంగా తరింపజేయాలని ఆలోచించి వైకుంఠానికే వెళ్ళారు. అక్కడ శ్రీ మహావిష్ణువు తెల్లని దేహకాంతి కలిగి 4 దిక్కులు ఎత్తు శంఖము చక్రము గదా పద్మము మెడలో వనమాల ధరించి లక్ష్మీ సమేతుడుగా దేదీప్యమానంగా వెలిగిపోయి చూసి శ్రీ మహావిష్ణువుని నారద మహాముని ఈ ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడట. దేవదేవా మహానుభావ, మాటల చేత గాని మనస్సు చేత గాని ఊహించడానికి సత్యం కానిటువంటి వాడవు, ఆది మధ్యము అంతము లేనిటువంటి వాడవు, నిర్గుణ స్వరూపుడవు, నిరాకార నిరంజనుడవు. ఈ భక్తుల యొక్క కోరికల్ని నిమిష మాత్రంలోనే నెరవేర్చేటువంటి వాడవు అని పలు రకాల ప్రార్థన చేయగా శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి నారద వైకుంఠానికి వచ్చి ఈ ప్రకారంగా ప్రార్థన చేయడానికి కారణం ఏమిటి అని అడిగేసరికి నారద మహాముని చెప్పుచున్నాడట. భూలోకంలో మానవులు కష్టాలతో ఉన్నారు, వారందరినీ తరింపజేయడానికి ఈ కలియుగంలో సులభతరమైన మతమేదైనా చెప్పండి అని అడిగేసరికి శ్రీ మహావిష్ణువు చెప్పుచున్నాడట. నారద, భక్తుల శ్రేయస్సు కూడా అడిగే ఒక చెబుతున్నాను. ఈ కలియుగంలో దుర్లభమైనటువంటిది స్వర్గ మధ్య పాతాళ లోకాల్లో పుణ్యప్రదమైనటువంటిది సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఈ వ్రతము చేసిన వారికి దుఃఖ శోకాలు నశించి ధనధాన్యాలు వృద్ధి చెంది స్త్రీలకు సంతానం సౌభాగ్యం కలుగుతుంది. ఎవరు ఏ కోరికలతోటి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఆయా కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ వ్రతానికి ఏకాదశి, పౌర్ణిమ, రవి సంక్రమణము మహాపర్వదినాలు. ఈ వ్రతాన్ని వైశాఖ మాసంలో గాని, శ్రావణ మాసంలో గాని, కార్తీక మాసంలో గాని, మాఘ మాసంలో గాని చేసినట్లయితే విశేష ఫలితాన్ని పొందుతారు. అలా వీలు కాని వారు నదీ తీరంలో గాని, దేవాలయంలో గాని, తమ ఇంటి వద్ద గాని భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతానికి ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి, నవగ్రహ మండపాలను చేయాలి, స్వామివారిని ధ్యానవాహన అష్టోత్తర పూజ చేసి నీరాజన పుష్పాలు సమర్పించి 5 గంటలు భక్తి శ్రద్ధలతో వినాలి. ప్రధాన స్వామికి ఇష్టమైన గోధుమలకు ప్రసాదాన్ని స్వామికి నివేదనగా సమర్పించాలి.